ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామం యొక్క అర్థం కాకుండా మన శరీరంలో ఉన్నటువంటి 7 చక్రాల గురించి మనం మాట్లాడుకుందాం. నిన్న మనం చెప్పుకున్నాం కదా, మూలాధారైక నిలయ, బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంత రుదిత, విష్ణుగ్రంథి విభేదిని, ఆగ్నేయచక్రాంత లాలస్థ, రుద్రగ్రంథి విభేదిని, సహస్రాంబుజారూఢ, సురాసారాభివర్షిణి. ఇక్కడ నామాలకు అర్థం చెప్పుకున్నాము కానీ ఈ చక్రాల గురించి వివరణ ఇచ్చుకోలేదు. ఈరోజు కొద్దిగా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చక్రాల పేర్లు తెలుసుకుందాం. ఆ చక్రాల పేర్లు ఏంటంటే, మొదటిది మూలాధార చక్రం, రెండవది స్వాధిష్టాన చక్రం, మూడవది మణిపూరక చక్రం, 4 అనాహత చక్రం, 5 విశుద్ధ చక్రం, 6 ఆజ్ఞా చక్రం, 7 సహస్రార చక్రం. ఇప్పుడు మొదటి చక్రమైన మూలాధార చక్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఎక్కడ ఉంటుందయా అంటే, వెన్నెముక యొక్క అత్యంత దిగువ భాగంలో, అంటే వెన్నెముక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ ఉంటుంది ఈ మూలాధార చక్రం. దీనికి గల అర్థం తెలుసుకుందాం. మూలాధారము అంటే, మూల అంటే వేరు లేదా మూలము, ఆధార అంటే పునాది. ఇది మన భౌతిక శరీరానికి మనుగడకు పునాది వంటిది. వెన్నెముక లేనిది ఏ మనిషి అయినా కానీ ఎటువంటి పనులు చేసుకోలేరు, తమ పనులు తామే చేసుకోలేనటువంటి పరిస్థితి. కాళ్ళు చేతులు కోల్పోయిన వాళ్ళు కూడా తమ పనులను తాము చేసుకోగలుగుతారు, కానీ ఈ వెన్నెముకను కోల్పోయిన వారు మాత్రము ఇంకొకరి మీద ఆధారపడవలసిందే. శరీరానికి మొత్తం మూలము ఈ వెన్నెముక కాబట్టే ఇక్కడ ఉన్న చక్రాన్ని మూలాధార చక్రం అని పిలుస్తారు. ఈ మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు. మూలాధారక చక్రం వలన లాభాలు చూద్దాము. ఇది మనలో ధైర్యాన్ని, స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇక్కడ గణపతి అధిపతి కావడం వల్ల మన పనుల్లో విఘ్నాలు తొలగిపోతాయి. మన మనసులో ఉన్న భయం పోయి ధైర్యం కలగడానికి ఈ చక్రమే ఆధారమవుతుంది. లలితాంబికాదేవి షట్చక్ర ప్రయాణంలో ఇది మొదటి మెట్టు. సహస్రనామంలో ఉంటుంది చూసారా, మూలాధారైక నిలయ. లలితా సహస్రనామంలో మూలాధారైక నిలయ అని అమ్మను ఎందుకన్నారు అంటే, ఇక్కడ అమ్మ సాకిని రూపధారిణిగా కొలువై ఉంటుంది. అందుకే లలితా సహస్రనామంలో లలితాంబికను మూలాధారైక నిలయ అని అన్నారు. ఇది మన శరీరానికి గొప్ప పునాది. తదుపరి చక్రం స్వాధిష్టాన చక్రం. ఇది రెండవది. దీనికి అర్థాన్ని తెలుసుకుందాం. స్వాధిష్టాన చక్రం అంటే తన స్వంత నివాసం. ఎవరికి స్వంత నివాసం? స్వ అంటే తన, అధిష్టాన అంటే నివాసం. ఇది మన మనసులోని సృజనాత్మకతలకు, భావోద్వేగాలకు నిలయం. స్వాధిష్టాన చక్రం ఎక్కడ ఉంటుంది? నాభికి కొంచెం దిగువన వెన్నెముక భాగంలో ఉంటుంది. ఇక్కడ అమ్మవారు కాకిని రూపంలో ఉంటుంది. మూడవ చక్రం మణిపూరక చక్రం. దీనికి అర్థం మనుల నగరం అని. మణి అంటే రత్నం, పుర అంటే నగరం. అందుకే ఈ చక్రాన్ని మనుల నగరం అని అంటారు. ఇది మనలోని ఆత్మవిశ్వాసాన్ని, జీర్ణశక్తిని నియంత్రించే కేంద్రం. మణిపూరక చక్రం సరిగ్గా నాభి వెనుక వెన్నెముక భాగంలో ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా వివరణ ఇచ్చుకుందాం. ఇది మన శరీరానికి పవర్ హౌస్ వంటిది. జీర్ణక్రియను, ఆత్మవిశ్వాసాన్ని నియంత్రిస్తుంది. మణిపూరక చక్రం అంటే నాభి దగ్గర రుద్రుడు అధిపతి ఉంటాడట. ఇక్కడ లలితాదేవి లాకిని రూపంలో ఈ 3వ చక్రం వద్ద ఉండి మన శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుందట. అందుకే లలితా సహస్రనామంలో లలితాంబికను మణిపూరాబ్జ నిలయ అని అన్నారు. 4వ చక్రం అనాహత చక్రం. దీనికి గల అర్థం ఏంటంటే, దెబ్బ తగలని ధ్వని, అంటే ఎటువంటి ఘర్షణ లేకుండా సహజంగానే పుట్టే శబ్దమని అర్థం. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది అది ఎక్కడా అని. ఎక్కడ? మన శరీరం మొత్తంలో స్పందన వచ్చే, శబ్దం వచ్చే ప్లేస్ హృదయస్థానం. హృదయస్థానంలో ఉండి ప్రేమకు, కరుణకు చిహ్నంగా ఉంటుంది ఈ అనాహత చక్రం. ఇప్పుడు కొద్దిగా వివరణ ఇచ్చుకుందాం. ఇది ప్రేమకు, కరుణకు చిహ్నం అని చెప్పుకున్నాం కదా. అనాహతం చక్రం దగ్గర అంటే హృదయం దగ్గర అధిపతిగా ఈశ్వరుడు కొలువై ఉంటాడు. ఇక్కడ అమ్మ రాకిని రూపంలో ఉంటుంది. అందుకే లలితా సహస్రనామంలో లలితాంబికను అనాహతాబ్జ నిలయ అని అన్నారు.
హృదయస్థానమైన ఇక్కడ అమ్మవారు రాకినీ రూపధారిణిగా ఉండి మనలో ప్రేమను కరుణను పెంచుతుంది. అందుకే ఆ తల్లి తన బిడ్డలనందరికీ ప్రేమ కరుణను కావాల్సినంతగా పంచుతుంది. 5వ చక్రం విశుద్ధ చక్రం. దీని అర్థము అత్యంత పవిత్రమైనది అని. వి అంటే విశేషమైన, శుద్ధ అంటే పవిత్రత. ఇది మన వాక్కును, భావ వ్యక్తీకరణను శుద్ధి చేస్తుంది. విశుద్ధ చక్రం స్థానం ఎక్కడ అంటే కంఠం వెనుక వెన్నెముక భాగంలో ఉంటుంది. దీనికి ఇప్పుడు వివరణ ఇచ్చుకుందాం. ఇది కమ్యూనికేషన్ మరియు వాక్శుద్ధికి కేంద్రం. విశుద్ధ చక్రం అంటే కంఠం దగ్గర సదాశివుడు అధిపతిగా ఉంటాడు. ఇక్కడ లలితమ్మ డాకినీ రూపంలో ఉంటుంది. కంఠ భాగంలో అమ్మవారు డాకినీ రూపధారిణిగా ఉండడం వల్ల మనకు వాక్శుద్ధిని ప్రసాదిస్తుంది. ఈ వాక్శుద్ధి జరిగిన తర్వాత మన నోటి నుండి వచ్చే ప్రతి మాట అది అమ్మవారి ప్రసాదమే. అందుకే లలితాదేవి భక్తులు అంత అందంగా, అంత నెమ్మదిగా, శాంతంగా మాట్లాడతారు. 6వ చక్రం ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్రం 2 కనుబొమ్మల మధ్యన ఉంటుంది, అంటే నుదుటి భాగంలో. దీనినే 3వ కన్ను అని అంటారు. ఇప్పుడు వివరణ ఇచ్చుకుందాం. ఇది జ్ఞానానికి, అంతర్దృష్టికి కేంద్రం. ఆగ్నేయ చక్రానికి అనగా కనుబొమ్మల మధ్యలో పరమశివుడు గురువుగా ఉంటాడు. లలితమ్మ హాకినీ రూపంలో ఉంటుంది. లలితా సహస్రనామంలో అమ్మను ఆజ్ఞా చక్రాంతరాలస్థ అని పిలవడానికి కారణం ఇదే. కనుబొమ్మల మధ్య అమ్మవారు హాకినీ రూపధారిణిగా ఉండి మనకు దివ్య జ్ఞానాన్ని ఇస్తుంది. ఇది మనకు ఏకాగ్రతను మరియు దివ్య జ్ఞానాన్ని ఇస్తుంది. కనుకే మనకు వచ్చే మంచి కళలు, దైవిక సంకేతాలను అర్థం చేసుకునే వివేకం ఇక్కడి నుండే లభిస్తాయి. అందుకే చూడండి, మహామహా పండితులు నాదేముందండి, అమ్మవారు చేపిస్తుంది, నేను చేస్తున్నాను అని చెప్తారు. వాళ్ళు ఎందుకంటారంటే ఆ మాటకు వెనుక ఉన్న కారణం ఇదే. కానీ ఇవి ఏవి తెలియని మనలాంటి వాళ్ళం మాత్రము మనమే సాధించామని అనుకుంటాం. మనం చేసే ప్రతి పనిలో ఆ తల్లి యొక్క శక్తి మనకు ఇచ్చింది కాబట్టే మనం ఆ పనిని చేయగలుగుతున్నాము. దేహమే దేవాలయం అని అంటారు కదా, ఎందుకంటారు ఇప్పుడు తెలిసిందా? మనలోనే అన్ని శక్తులు ఉన్నాయి. వినాయకుడు, మహావిష్ణువు, సదాశివుడు, లలితా పరమేశ్వరి రూపాలు, ఇలా సర్వశక్తులు మనలో ఉన్నందుకే దేహమే దేవాలయం అని అంటారు. మరి గుడికెందుకు పోవాలి అని మీరు అనుకోవచ్చు. కానీ గుళ్ళో దేవుని కనులతో నిండుగా దర్శనం చేసుకొని ఆ రూపాన్ని మన మనసులో నింపుకొని దైవం పట్ల ఆరాధనను పెంచుకొని ఆయనను పూజించడం వల్ల మన పాప కర్మలను తొలగించుకొని మోక్షాన్ని పొందడానికి మనం గుడికి వెళ్ళాలి. మనం గుడికి వెళ్ళేది మన కోసం కానీ దేవుని కోసం కాదండి. దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉంటాడు దేవుడు. ఆజ్ఞాచక్రం అంటేనే అర్థం ఏంటో తెలుసా? ఆదేశం లేదా గురువు ఆజ్ఞ అని అర్థము. ఇది 2 కనుబొమ్మల మధ్య ఉండి మనలోని అంతర్దృష్టిని, వివేకాన్ని మేల్కొల్పుతుందండి. లలితాదేవి షట్చక్ర ప్రయాణంలో ఇది 6వ మెట్టు. నెక్స్ట్ చక్రం ఏమిటో తెలుసా? 7వ చక్రం సహస్రార చక్రం. దీని అర్థం 1000 రేకుల పద్మము అని. ఇది తల పైభాగంలో ఉండి పరమాత్మతో మనల్ని అనుసంధానించే అత్యున్నత స్థితిని సూచిస్తుంది. సహస్రార చక్రం అంటే శివశక్తుల కలయిక అని ఎందుకంటారంటే ఇక్కడ పరమశివుడు ఉంటాడు. ఇది అమ్మవారికి 6 మెట్ల ప్రయాణం తర్వాత అమ్మవారు తల పైభాగంలో ఉన్న సహస్రార చక్రం చేరుకుంటుంది, సదాశివుని సాన్నిధ్యాన్ని చేరుకుంటుంది. ఇక్కడ పరమశివుడు సదాశివునిగా ధ్యానముద్రలో నిర్మలమైన కాంతితో కొలువై ఉంటాడు. శివశక్త్యక్య రూపం అంటే కుండలిని రూపంలో మెట్లు ఎక్కి వచ్చిన అమ్మవారు ఇక్కడ శివునితో ఐక్యం చెందుతుంది అని అర్థము. దీనినే శివశక్త్యక్య రూపిణి అంటారు. వీరిద్దరి కలయిక వల్ల మన శరీరంలో అపారమైన ఆనందం, ప్రశాంతత కలుగుతాయి. మన శరీరం అనే మెట్ల దారిలో ఆఖరి మెట్టు మీద ఉన్న పరమశివుడు అమ్మవారి కోసం వేచి ఉంటాడట. అమ్మవారు ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్ళి శివయ్యను చేరుకున్నప్పుడు మనకు అంతులేని సంతోషాన్ని, తెలివితేటలను ఇస్తుందట. ఇలా లలితాంబికాదేవి తన శక్తి ప్రవాహాన్ని కుండలిని రూపంలో మూలాధార చక్రంలో నిద్రపోతూ ఉంటుంది. మనం చేసే పారాయణ లేదా ధ్యానం చేసినప్పుడు ఆ శక్తి మేల్కొని వెన్నెముక ద్వారా ఒక్కో చక్రాన్ని దాటుకుంటూ పైకి ప్రయాణిస్తుంది. ఆ ప్రయాణంలో అమ్మవారు పైన చెప్పిన యోగిని రూపాలను ధరించి ఆయా చక్రాలను శుద్ధి చేస్తుంది. నేను మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే
లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.